హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ కోడిగుడ్డు మెత్తళ్ళు వండుతున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం నూనె పోసుకున్నాను సరిపడా. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేస్తాను. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాల్సింది. ఒక 4 టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి శుభ్రంగా కడుక్కొని కొంచెం చింతపండు కూడా వేసుకొని ఈ రెండు పులుసు తీసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఎగురైతే చింతపండు అవసరం లేదు, టమాటాలు ఎక్కువ వేసుకోవచ్చు. నేను పులుసు చేయబోతున్నాను కాబట్టి ఈ రెండు మొత్తం స్మాష్ చేసి పులుసు తీసి ఉంచుకుంటాను ఫ్రెండ్స్. దీని జ్యూస్ పక్కన పెట్టుకుంటాను చేసి. కొంచెం పసుపు కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ బాగా వేగింది. ఇప్పుడు మెత్తలు వేసేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. కారం వేసి బాగా కలుపుకున్న తర్వాత తీసుకున్న జ్యూస్ పోసేసుకున్నాం ఫ్రెండ్స్. పులుసు పోసుకున్నాం ఫ్రెండ్స్. టమాటా చింతపండు ఇలా పిసికి పోసుకున్నామంటే మనకి టమాటా ముక్కలేం కనిపించవు. ఉల్లిపాయ మనం వేసిన ఈ మెత్తళ్ళే కనిపిస్తాయి. మా అమ్మ అయితే ఇలాగే చేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆమెకి ప్లెయిన్గా ఉండాలి, ఏమి కనపడకూడదు అనేసి ఆమె చేసేది. ఇలాగే పులుసు, చేపల పులుసులో కూడా టమాటా చింతపండుకు పిసికి పోసేది ఫ్రెండ్స్. ఇప్పుడు పులుసు వేసేసాం కదా, ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లు కొద్దిగా ఘాట్లు పెట్టుకొని దీంట్లో వేసి కొద్దిగా పులుసు గుడ్డుకు పట్టేలాగా మరగనిచ్చేసి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మెత్తళ్ళు కోడిగుడ్డు పులుసు చాలా బాగుంటుంది. పిల్లలు తినరు కాబట్టి ఒక్కొక్కరు ఇష్టం ఫ్రెండ్స్. ఇలాగే ఈ పులుసులోనే ఎండు రొయ్యలు కూడా వేసుకోవచ్చు. గుడ్లు లేకపోయినా సరే ఇలాగ చారులాగా పెట్టుకున్నామంటే ఎండు రొయ్యలు చారులాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండు రొయ్యలు పులుసు చేసుకున్నా, గోంగూరలో వేసుకున్నా చాలా బాగుంటుంది. ఎండు రొయ్యలు గోంగూర, ఎండు చేపలు గోంగూర ఇవన్నీ మా చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టేయే, నాయనమ్మలు చేసి పెట్టేయ. ఇప్పుడు పిల్లలు తినట్లేదు ఫ్రెండ్స్. ఎవరు తినేవాళ్ళకి తెలుస్తుంది దీని టేస్ట్ ఏంటో. మా ఇంట్లో ఒకళ్ళు తినరు, పచ్చి అయితే అన్నీ తింటారు కానీ ఎండి మాత్రం తినరు ఫ్రెండ్స్. కొంచెం నాన్ వెజ్ ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నారు. మా అమ్మ ఏమో ప్రతిరోజు నాన్ వెజ్. ఒక పప్పు చేసిన రోజు కూడా ఎండు చేప, ఉప్పు చేప ఏదో ఒకటి ఏపుడు చేసి పెట్టేది. ఎప్పుడో ఒకసారి వడియారు అప్పుడా లేపేది. అప్పుడు మాకేమో తిన్నట్టు అనిపించేది కాదు. చూసారా, ఇంతే ఫ్రెండ్స్. దీన్ని మరగనిద్దాం మూత పెట్టి. ఈలోపు కొత్తిమీర కట్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది 2 రోజులు 3 రోజులు దాచి పెట్టుకొని తినొచ్చు ఫ్రెండ్స్. ఇది రోజుకు ఒక గుడ్డు చొప్పున తిన్నా కానీ, పొద్దున ఒక గుడ్డు, సాయంత్రం ఒక గుడ్డు చొప్పున తిన్నా కానీ 3 రోజులు తినొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు ఎలాగో తినరు, నాకేమి ఇష్టం. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాబట్టి చక్కగా వండుకొని పులుసు దగ్గరగా అయిందా ఉడకనిచ్చి తిన్న తర్వాత చల్లారినాక ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చక్కగా 3 రోజులు ఇష్టమైన కూరతో తిన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. నేనైతే మూత పెడుతున్నాను. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్, వేడి అన్నం. కొత్తిమీర శుభ్రం కడిగి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేసుకుంటారు. నేనైతే పులుసుల్లో ఎక్కువగా కరివేపాకు వేయను. పులిహోరలో, పప్పుల్లో అటువంటి వాటిలో వేస్తాను ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా ఉడికింది ఫ్రెండ్స్. ఇలాగే ఉండాలి. ఇంతకంటే చిక్కగా అయితే బాగోదు. ఇలా చేసుకొని చక్కగా కారంగా పుల్లగా నోటికి ఎంతో రుచికరమైన గుడ్లు పులుసు మెత్తళ్ళు వేసేసింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, కొంతమంది ఏమో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. ఒక్కొక్క ఊరు సైడ్ ఒక్కొక్కలాగా ఫ్రెండ్స్. మా అమ్మ మాకు ఇలాగే నేర్పించింది. మాకు ఈ రుచి బాగా ఇష్టమైంది. మేము ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి చేసుకోండి. ఇలా చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్. మీరే కామెంట్ పెడతారు. ఒక నిమిషం అయితే ఆపేసుకుంటాను ఫ్రెండ్స్.
స్టవ్ ఆపేసుకొని ముందుగా వేడిగా నేను తినేయాలి ఫ్రెండ్స్. పులుసు ఎంతమందికి ఇష్టం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ పులుసు అన్నం మీద అలా పోసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు అంటూ పోసేసుకున్నాను. అది ఎలా పడుతుందో అనేది కూడా చూడలేదు. ప్లేట్లోనైతే పోసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే తినబోతున్నాను. అన్నీ రెడీగా పెట్టుకున్నాను, వాటర్ అన్నీ. మీరు కూడా చేసుకోండి, తినండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పులుసు. మెత్తడ్లు కోడిగుడ్డు పులుసు చక్కగా పులుసు పట్టి ఘాట్లలోకి చక్కగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎంతమందికి ఇష్టమో కూడా చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం పులుసులు. ఎండు చేపలు ఎక్కువ తినాలంట. మా అమ్మతోనే పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి తింటున్నాను. మా అమ్మ చనిపోయింది. లేదంటే ఎప్పుడు ఇంట్లో అన్నీ చేసి రొయ్యలు చేపలు మెత్తళ్ళు అన్నీ చేసి శుభ్రం చేసి ప్యాక్ చేసి పంపించేది ఫ్రెండ్స్. ప్రతి తల్లి అంతే కదా, పిల్లలకి అలాగే పంపిస్తారు. బ్రతుకున్నంతకాలం ఆడపిల్లలకి తల్లి పంపిస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు తల్లి లేదు కాబట్టి మీరందరే తల్లులు, చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు, కుటుంబం మొత్తం మీరే ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.